అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం భాద్రపద పౌర్ణమిన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గతంలో కూడా 2 గ్రహణాలు ఏర్పడ్డాయి. కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు. కాబట్టి గ్రహణ ప్రభావం కూడా మన మనుషులపైన పడలేదు. కానీ ఈ సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ రాశులపైన గ్రహణ ప్రభావం ఉంటుంది? గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి? ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. సుమారు 3:30 గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూతకకాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం 12:57 నుండి సూతకాలం మొదలవుతుంది. ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో చంద్రుడు కన్య రాశిలో ఉండనున్నాడు. శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని నమ్ముతారు. దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం. చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణానికి ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు. ఆ రాశులు ఏమిటంటే కుంభరాశి, మకర రాశి, మీనరాశి, సింహరాశి, కన్యరాశి మరియు తులారాశి. గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1 గంటలోపే భోజనం చేసేయాలి. అలాగే ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. అయితే సాయంత్రం 7 గంటల్లోపు పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే గ్రహదోషం ఏర్పడుతుంది. గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడ్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలి. గ్రహణం రోజు మీ ఇంటి ముగ్గును మాత్రం వేయకూడదు. చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం. కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదట. ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని కూడా వెలిగించకూడదు. చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు. చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమి తినకూడదు. చంద్రగ్రహణం సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మూసివేయాలి. అలాగే ఎటువంటి ఆలయానికి వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు, పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గరికను వేయాలి. దీని వలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది. గ్రహణ సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అసలు తాకకూడదు. అలాగే గ్రహణ సమయంలో కత్తి, సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. పదునైన వస్తువులు అసలు మీ సమీపంలో ఉంచకూడదు. ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి నుంచి బయటకి రాకూడదు. చంద్రగ్రహణం సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు. అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది. చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గ్రహణం రోజున కొత్త దుస్తులు ధరించకూడదు. చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఎందుకంటే ఇది శరీరం, మనసు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది. గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది. ఈ రోజున ఆవులకు పచ్చగడ్డి వేయండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు.
ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు. చంద్రగ్రహణం రోజున బియ్యం, గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున మాంసాన్ని తినడం కూడా అశుభం. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. గ్రహణం రోజున పసిపిల్లలను బయటకి తీసుకురాకూడదు. అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటండి. గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు, వేప చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడికాయలను, దిష్టి యంత్రాలను ఇలా కట్టుకుంటారు. అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను, కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి. ఈరోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి. గ్రహణం రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. అలాగే పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తినకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో ఎవరు ఏడవకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు. గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది. ఈ రోజున ఇలాంటివి చేస్తే పుణ్యం వస్తుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఎల్లనాటి శని వెంటాడుతుంది. మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి. మీరు గంగాజలంతో శుద్ధి చేసుకొని తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించండి. గంగాజలం లేనివారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు. ముఖ్యంగా బట్టలను దానం చేయడం లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.